వెల్కమ్ టు మై ఛానల్ ఆయుర్వేదిక్ హోమ్ రెమెడీ అండి. నమస్తే ఫ్రెండ్స్, ఇది పిగ్మెంటేషన్ కోసం అనమాట. రెమెడీ చాలా యూస్ఫుల్ రెమెడీ అనమాట. ప్రతి ఒక్కరు పిగ్మెంటేషన్, మెలజమా, ఆ డార్క్ స్పాట్స్ ఉంటాయి కదండి, అందుకోసం అనమాట ఈ రెమెడీ చేస్తున్నాము. ఓకేనండి, ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్గా అర్థమవుతుంది. స్టెప్ బై స్టెప్ చెప్తాను, ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. మెలజమా అంటే ఏంటి మీకు తెలుసా? మెలజమా అంటే ఏంటంటే మన ఫేస్లో ఉన్న డల్నెస్, ప్లేస్లో ఉన్న మడతలు, ఫేస్లోన అంటే ఉగ్గు రావడము, బ్లాక్నెస్ రావడం, అలాంటికి మెలజమా అంటారు. పిగ్మెంటేషన్ అంటే అక్కడక్కడ మచ్చలు ఉంటాయి కదా, డార్క్ మచ్చలు లాంటివి చూసారా. మనకి కొన్ని కెమికల్స్ బేసిక్లో మనకు హెయిర్కి మనం షాంపూ అయినా ఏదైనా రాస్తాం, కలర్స్ రాస్తాం, అందువల్ల పిగ్మెంటేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. డార్క్ స్పాట్ అంటే అక్కడక్కడ స్పాట్ బ్లాక్ కనిపిస్తాయి, అందుకే డార్క్ స్పాట్ అంటారు. అవన్నీ క్లియర్ అవ్వాలంటే ఏం చేయాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనండి. ఇవేంటంటే స్పాట్స్ అనమాట. చాలా తక్కువ మందికి కాదు, చాలా ఇప్పుడు రియల్గా ఎక్కువ చాలామంది ఎక్కడెక్కడ మెడిసిన్స్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. అలాంటివన్నీ రిజల్ట్ అనమాట కనిపించిపోతే అప్పుడు ఏం చేస్తామో మనం ఏదో ఒకటి క్రీమ్ అని అప్లై చేస్తాం, అది కెమికల్ బేసిక్స్లో. 1 మంత్ వాడతాం, 1 మంత్ తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, అందుకే అది ఎక్కువ స్టార్ట్ అవ్వచ్చు. కాబట్టి ఈ రెమెడీ అనమాట చాలా యూజ్ఫుల్ రెమెడీ, చాలా హోమ్ రెమెడీ అనమాట. ప్రతి ఒక్కరు ఈ రెమెడీకి ఫాలో అయ్యి మీకు మెలజమా అంటే అదే మడతలు, పిగ్మెంటేషన్ అంటే మంగు మచ్చలు, డార్క్ స్పాట్ అంటే బ్లాక్ డార్క్స్ ఉన్న వాళ్ళకి మీకు ఈ విషయం బాగుంటుందండి. ప్రతి ఒక్కరు చేసుకోవడానికే ప్రయత్నించండి. హోమ్ రెమెడీ అనమాట. ఇది సపోర్టింగ్ ట్రీట్మెంట్ అనమాట, చాలా సపోర్టింగ్ ఉంటుంది అనమాట ట్రీట్మెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రెమెడీని ప్రతి ఒక్కరు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పర్మనెంట్ సొల్యూషన్ అనమాట పిగ్మెంటేషన్ తగ్గడానికి. ఈ సొల్యూషన్ అనమాట మీరు ఎక్కడ ఏ మెడిసిన్ తిన్నా ఎన్ని యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ చూసుంటారు. హోమ్ రెమెడీ అనమాట, సపోర్టింగ్ ట్రీట్మెంట్. కాబట్టి మీరు ఈ రెమెడీని ట్రై చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కామెంట్ చేస్తే మీకు ఏదైనా సొల్యూషన్ బట్టి నేను చెప్తూ ఉంటాను. ఏదైనా అండి ఒక 1 డే చేసాము, 2 డేస్ చేసామని కాదు, ప్రతిదీ అనమాట. మనం ఏంటంటే కరెక్ట్గా ఒక 7 days 1 month అనమాట మనం కరెక్ట్గా చేస్తేనే రిజల్ట్ అనమాట తెలుస్తుంది. ఇది స్లోగా అయినా సరే చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ రెమెడీ. ప్రతి ఒక్కరు మనం ఏంటంటే ఇలాంటివన్నీ చేయడానికి ప్రయత్నించాలా. లక్షల్లో అమౌంట్ పెట్టుకొని ట్రీట్మెంట్ చేసి, లేజర్ ట్రీట్మెంట్ చేసి ఇవన్నీ ఫేస్కి మనము చేయకుండా మనం ఏంటంటే ఈ ట్రీట్మెంట్ ఎలా చేయాలని చూపిస్తానండి. ఓకేనండి, ఇప్పుడు మనం వీడియోలోకి వస్తాం. ఈ వీడియోలో ఇప్పుడు ఏంటంటే చెప్తానండి, రైస్ పౌడర్ అంటే తెలుసు కదంటే మన రైస్, అదే బాస్మతి రైస్ కాదండి, ఇదేమో మన రాసన్ బియ్యం రైస్. ఆ రాసన్ బియ్యం రైస్ అనమాట మీరు ఎడ్ చేయాలంటే 2 స్పూన్లు వేసుకో, 2 స్పూన్ అనమాట మనం వేసుకోవాలా రాసన్ బియ్యం. 2 స్పూన్ మనం మీకు ఎంత క్వాంటిటీ మీకు ఫేస్కి ఎంత అయితే అంత. ఓకేనండి. ఇది రైస్ పౌడర్. రాసన్ బియ్యం ఎందుకు అంటున్నాను, అందులోన మనము జిగురు ఆల్రెడీ చెప్పి ఉంటాను, అందులో ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకు ఆ బియ్యం, ఆ రైస్ బియ్యం అనమాట మనకు చాలా బెనిఫిట్స్ అనమాట. మనకి పాలిష్ ఉండదు, ఏముండదండి. బాస్మతి రైస్ అసలు వాడకూడదు, ఓన్లీ రాసన్ బియ్యం అంటే కంట్రోల్ రైస్ అని మీరు అంటారు కదా, రాసన్ బియ్యం కంట్రోల్ రైస్ ఒకటేనండి. మీరు ఎలా చెప్తారో అదే ఫాలో అయిపోండి. ఓకేనండి. ఇప్పుడు ఏంటంటే రోజు వాటర్, నేను పతంజలి రోజు వాటర్ అనమాట వాడతాను. ఎక్కువ పతంజలికే సపోర్ట్ చేస్తాను, అంటే నాకు అది బ్రాండెడ్ అనిపిస్తుంది. మీకు ఏది అనిపిస్తుంది డాబర్ అయినా వాడచ్చు. ఓకేనండి. పతంజలి రోజు వాటర్ 2 స్పూన్ అనమాట, రోజు వాటర్ అనమాట ఫుల్గా మొత్తం చూసారండి, మొత్తం కలపాలండి బాగా, ఫైన్ పేస్ట్ అయిపోవాలా. రైస్ పౌడర్ నైట్ మొత్తం మనం ఓవర్గా నానబెట్టేసి మనము వడకట్టేసి ఎండబెట్టి జల్లించాలా. చాలా పేస్ట్గా ఉండాలి, గరగర ఉండకూడదు. గరగర ఉంటే మన ఫేస్ చాలా స్మూత్ కాబట్టి
అది డ్యామేజ్ అవ్వదు, కానీ ఎందుకండి ఫైన్గా చేసుకుంటేనే బెస్ట్ అండి. రైస్ వాటర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ కొన్ని బెనిఫిట్స్ నేను ముందుకు ఇంకా చెప్తానండి. ఓకేనండి. ఇది మీరు ఫేస్ మీద అప్లై చేసుకొని చూడండి. పిగ్మెంటేషన్ అనమాట ఒకటి కాదండి, ఎన్నో రెమెడీస్ వచ్చాయి కదా అనుకోగలరు మీరు. ఒకటి కాదు, ఎన్నో మెడిసిన్స్, హోమ్ రెమెడీస్ ఉన్నాయి కదా. ఇదే చూపిస్తాను, ఎందుకంటే నాకు ఇది కరెక్ట్గా అనిపించింది. నేను నేర్చుకున్న పద్ధతిలో నేర్చుకున్నాను కాబట్టి మీకు అది చూపించాలనుకుంటున్నానండి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో పిగ్మెంటేషన్స్ అంటే చాలా ఉంటాయి. మెడిసిన్ కూడా ఆయుర్వేదిక్లో చాలా ఉన్నాయి, కానీ ఇదేంటనో సింపుల్ రెమెడీ. ఒక 7 days మీరు పెట్టుకొని చూడండి. ఆ పిగ్మెంటేషన్, మెలజమా అయినా, డార్క్ స్పాట్స్ అయినా చాలా క్లియర్ అవుతాయి అనమాట. ప్రతి ఒక్కరు ఈ రెమెడీని అనమాట చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. కాబట్టి చేసుకొని చూడండి. మీరు ఒక డౌట్ రావచ్చు, పిగ్మెంటేషన్ వచ్చిందంటే మళ్ళీ పోదు కదన్న డౌట్స్ మీలోన అందరికి వస్తుందండి. అది కామన్. అంటే ఎందుకు అలా పిగ్మెంట్ వచ్చిన వాళ్ళకి అది తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. వాళ్ళు ఎన్నో క్రీమ్లు ఎన్నో చేసి ఉంటారు, ఆల్రెడీ ట్రై చేసి ఉంటారు. చేసిన రిజల్ట్ అనమాట సొల్యూషన్ లేదు, కానీ ఇప్పుడు పర్ఫెక్ట్గా సొల్యూషన్ అనమాట నాకు దొరికింది. కాబట్టి ఈ రిజల్ట్ ఇది చెయ్యండి. ఓకేనండి. ప్రతి ఒక్కరు చేసిన బట్టి రిజల్ట్ దొరుకుతుంది. ఇప్పుడు ఎలాగనమాట ప్యాక్ అనమాట వేస్తాను చూడండి. చూసారండి, ఇప్పుడు మొత్తం క్వాంటిటీగా కలిపేసాను. పలాసగా ఉంది చూసారా, ఆ క్వాంటిటీలో మనం ఇది రౌండ్ మసాజ్ ఇవ్వాలన్నమాట. రౌండ్ మసాజ్ ఇస్తూ ఉండి కొలిది మీరు అనమాట మొత్తం రౌండ్ చేయాలి. మసాజ్ దేనికి, ప్రతిదానికి ఎందుకు మసాజ్ చెప్తాను, బ్లడ్ సర్క్యులేషన్ అనమాట మూమెంట్గా ఉంటుందండి. మసాజ్ చేయడం వల్ల ట్యాన్ అనమాట రిమూవ్ అవుతుంది. పిగ్మెంటేషన్ దగ్గర చాలా తక్కువ ఉంటాయి. డార్క్ స్పాట్ అయితే చాలా తొందరగా నయం అవుతాయి. మనం మలజిమా అంటే మనం మడతలు ఉంటాయి కదండి, మడతలు కూడా తగ్గుతాయండి. మడతలు అంటే ఎందుకు చెప్తానని అంటే ప్రతి దానికి మసాజ్ అండి. చిన్న నరాలు ఉంటాయి మన ఫేస్ మీద, అదే మూమెంట్ ఉంటేనే గ్లోయింగ్ అనమాట ఆటోమేటిక్గా వస్తుంది. ఇదన్నీ కాదండి, ఏ రెమెడీ అయినా ఏ ఆయిల్ అయినా అప్లై చేసినప్పుడు మసాజ్ చేస్తేనే మన బెనిఫిట్స్ అనమాట ఎక్కువ ఉంటుంది. కాబట్టి పెట్టిన వెంటనే వాళ్ళు వదిలేసి మళ్ళీ అయ్యో వైట్ రాలేదే, పిగ్మెంటేషన్ పోలేదని అంటే అస్సలు పాసిబుల్ కాదు. కానీ ప్రతి ఒక్కళ్ళు మనం ఏంటంటే ఇలాంటి రెమెడీ చేసినప్పుడు మసాజ్ అనమాట కరెక్ట్గా ఇస్తేనే, రౌండ్ సర్కిల్ మసాజ్ అనమాట చాలా బెనిఫిట్స్. ఎందుకంటే రౌండ్స్ పైకి కిందకి చేయడం వల్ల సాగుతుంది నరాలు, అంటే మన ఫేస్లో కొంచెం స్కిన్ కొంచెం సాగడం లాగా జరుగుతుంది. రౌండ్ మసాజ్ చేయడం వల్ల రౌండ్గా ఉంటుంది, అది ఒక దగ్గర ఉంటుంది కాబట్టి అది ప్రాబ్లం ఉండదు. ఓకేనండి. ఇది 30 minutes వదిలేసి మనం వాష్ చేసుకోవచ్చు. ఇది ఓవర్ నైట్ పెట్టుకోయినా ఓకే, లేదంటే 30 minutes పెట్టి వాష్ చేసి పడుకోవచ్చు. కానీ ఇది ఈవినింగ్ మాత్రమే చెయ్యాలి, నైటే చేయాలి, మార్నింగ్ చేయకూడదు. ఓకేనండి. ఈ రెమెడీ అనమాట, ఇలాంటి రెమెడీస్ కొన్ని ఇంకా నైట్ చేయడం వల్ల ఏంటంటే నైట్ అనమాట ప్రతి రిజల్ట్ మన మార్నింగ్ తెలుస్తుంది. డైలీ అప్లై చేయండి. ఒక 10 days, ఒక 15 days ఛాలెంజ్గా పెట్టుకోండి. ఈ ఛాలెంజ్ పెట్టుకోవడం వల్ల మీకు ఒకటి రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఒకటే వాడండి, ఏదైనా ఒకటే చెయ్యండి. అవి ఏని వల్ల బెనిఫిట్స్ ఏటి వచ్చి ఇప్పుడు ఒకటి రాస్తారు, మరి రేపు ఒక అలోవెరా రాస్తారు, ఎల్లుండి మళ్ళీ ఒకటి సంథింగ్ రాస్తే మీకు ఏమీ తెలియదు అనమాట ఏని వల్ల బెనిఫిట్ వచ్చారు. ప్రతిదీ ఒకటే అప్లై చేయండి, ఒకటే ఫాలో అవ్వండి. ఒక 10 days ఛాలెంజ్ పెట్టుకోండి. మీ ప్రతి ఒక్కటికి ఒక సొల్యూషన్ అనమాట మీకే దొరుకుతుంది. ఓకేనండి. ప్రతి ఒక్కరు ఈ రెమెడీ చూసారా, డ్రై ఆల్రెడీ అయిపోయింది. అప్పుడు వాష్ చేసుకోవాలి, నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. చేసిన తర్వాత మీరు ఇది ఫాలో అవ్వాలన్నమాట. ఓకేనండి. ఇప్పుడు ఏంటంటే చూసారా, మన స్కిన్ అనమాట ఇలాగా నీట్గా అందంగా మారుతుంది. ఇది castor oil ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎంత బెనిఫిట్స్ ఇస్తుంది, రైస్ రోజ్ వాటర్ అదే బెనిఫిట్స్ కూడా castor oil కూడా ఇస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఇది అప్లై చేసుకోవాలండి ఫేస్ మీద, ఒక 2-3 drops అంతే. ఎందుకంటే ఇది చాలా బంకగా ఉంటుంది. మీకు తెలుసు కదా, castor oil అంటే నువ్వుల నూనె కాదు, ఆముదం నూనె అనమాట. ఇది అప్లై చేసిన తర్వాత మీరు ఇంకోటి మసాజ్ ఇవ్వాలి, రౌండ్ మసాజ్. ఎక్కడ పిగ్మెంటేషన్ అంటే ఫోర్ హెడ్ పైన ఉంటాయి, ఫోర్ హెడ్ దగ్గర ఉంటాయి. మళ్ళీ కొంతమందికి హైబ్రోస్ పైన ఉంటాయి, కొంతమంది నోస్ కింద ఉంటుంది. ఓకే, ఆపర్ లిప్స్ పైన, మళ్ళీ చిన్లో ఉంటాయి కొంతమందికి, ఆపర్ లిప్స్ డౌన్లో ఉంటాయి కొంతమందికి. అంటే ఎవరికి ఎక్కడ ఉన్నాయో అక్కడ అనమాట అప్లై చేసుకునే ఆయిల్ది అప్లై చేసి రౌండ్ మసాజ్ ఇచ్చేసి మన స్కిన్కి అబ్జర్వ్ చేసేసుకోవాలి ఆ ఆయిల్ అనమాట. అబ్జర్వ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే అప్పుడు క్లీన్ అప్ చేసుకోవాలి. ఓకేనండి.
అంటే అది వదిలేయాలి, నైట్ మొత్తం ఓవర్ నైట్ వదిలేసి మీరు అది చేసుకోండి. ప్రతి ఒక్కరు స్కిప్ చేయకంటే ఈ వీడియోని చూస్తేనే, వాచ్ చేస్తేనే మీకు రిజల్ట్ అనమాట బాగా తెలుస్తుంది. ఏనికి ఏ బెనిఫిట్స్ ఉన్నాయో మీకే అర్థమవుద్ది. ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్పారని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా నచ్చిందో కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరు చెప్పండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఇంకా ఇంకా ముందు ముందుకి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఓకేనండి, మీ సంతోషి. మీ ఈ ఈ వీడియోలో మీకు ఇంకా ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నానండి. ప్రతి ఒక్కరు ఏదైనా చేయకముందు ప్రతిసారి ఆలోచించండి. మన ఫేస్కి మనము వేరేగా డబ్బులు పెట్టుకోకుండా ఇంట్లో హోమ్ రెమెడీతో మనం ఎలాగ ట్రీట్మెంట్ చేయగలమండి ఒక మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. ఓకేనండి, చూసారా? ఇప్పుడు మొత్తం అబ్జర్వ్ చేసుకోండి, ఆయిల్ ఎంత ఉండాలో అంత అబ్జర్వ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.